చెప్పి వస్తాను పోనీ. ఎక్కడరా మీ అమ్మ ఎక్కడరా? మొన్న మీ అమ్మని చూసాను హైవే రోడ్డు మీద లైట్లు వేసి పిలుస్తుంది అందరు. నేను కష్టపడి తీసుకెళ్లి పెన్షన్ తెలియదు దరిద్ర రోడ్డు కదా నీకు. చెప్పు 50 రూపాయలు ఇచ్చాను చేతికి. పని చేయకూడదని అది. రే గోపి, రే గోపి, రే గోపి, రే గోపి, పాప లైట్లు వేసి పిలుస్తుంది పాపం. పిచ్చి అయిపోయారు. హైదరాబాద్ లో ఉన్నారు వీళ్ళు, పిచ్చి అయిపోయారా? హైదరాబాద్ లో ఉన్నారా? అరే దరిద్రులారా, ఎవడవా నువ్వే మాట్లాడుతున్నావే? ఎవడరా నువ్వే? పిచ్చెక్కిపోతాను ఇందాక నుంచి. నీడు ఎవడో మధ్యలోకి నిన్ను కనకుండా ఉంటే నువ్వు ఫోన్ పెట్టకుండా అరే నీకు వచ్చింది తెలుసా? 100 మంది భారతంలోని కౌరవులు అందరూ ఎవరు ఎత్తుకున్నాడు? భారతంలో కౌరవు 100 మంది ఎవరు ఎత్తుకున్నాడు? నీకు వచ్చింది తెలుసా? మీ అమ్మ ఉందా? మీ అమ్మ హైవే రోడ్లకు వచ్చి లైట్లు వేస్తుంది మొన్న. నిజంరా బాబు, NH5 మీద లైట్లు వేస్తుంది. ఇలాగనా తప్పమ్మా, నువ్వు ఇలా ఉండకూడదు, నీ కొడుకు ఎలాగో వచ్చేవాడు, ఫోన్లో ఇదిగో 50 రూపాయలు తీసుకుని టిఫిన్ చేయని ఇచ్చాను. మీ అమ్మ ఏంటి చేసింది? ఆ 50 రూపాయలతో ఇంకో టార్చ్ లైట్ కొనుక్కోండి. ఏడ్రా బాబు, ఎలాంటి మనుషులు ఏడ్రా బాబు మీరే? మీ అమ్మ టార్చ్ లైట్ లో బ్యాటరీ వెళ్ళి బూతులు గోపి, రే సనాతన, రే సన్నాతికే, రే అక్కడ ఉన్నాడు సన్నాతిగా. రే బూతులు గోపి, ఎవడే మధ్యలోని వార్తలు చదువుతున్నారా? నువ్వు పట్టుకెళ్ళి రా అని పిల్లి జోకేడు తెలుసా? వీళ్ళిద్దరు కలిపి అన్నం తినకుండా ఈడు గోపి కూడా గుర్రానికి పుట్టాడు తెలుసా నీకు? అశ్వమేధ యాగంలో పుట్టారు. ఈడు గోపి కూడా కలిసిపోయి ఒక అయ్యప్పని కనీయడానికి రెడీగా ఉన్నారు. ఇంకోటి ఏంటనుకున్నావు? అశ్వమేధ యాగంలో పుట్టారు వీళ్ళిద్దరు. గోపిగాడు గుర్రాలు పుట్టారు. గజమేధ యాగం ఏనుగుతోనే ఏనుగుతా. అరే అశ్వమేధ యాగం పాత మాట. అరే గురే రా పేపర్ ఇచ్చి అశ్వమేధ యాగం కాదు మీది, గజమేధ యాగం. ఏనుగుతోనే జరాఫీ మీద యాగం, కోతుల మీద యాగం. మీరు పుట్టారా? రా బుడంగా ఏట్రా వెనక నుంచి గోపిగడు సైలెంట్ అయిపోయి పక్క నుంచి వాయిస్ ఎత్తాడు. నోరు పడిపోయింది. శివుడిది అందుకే కామ్ అయిపోయి పాపం గోపి. ఏరెట్టుకున్నా గోపి తీసుకెళ్ళి గోపి తీసుకెళ్ళి మంటలు పెడతాడు అంగం తీసుకెళ్ళి. అరే గోపి ఏట్రా మీ దేవుళ్ళ మీరు నోట్లు ఎట్టించుకుంటున్నారా? శివుడు చేశాడండి. శివుడు అలాగే చేశాడు. గోపి అంటే గోపి అంటున్నావా? అలాగే చేశాడు. అలా కదా, గోపి అంటే గోపిక అని అర్థం. అయితే కృష్ణుడిది ఎట్టించుకున్నా అదే కృష్ణుడిది ఎట్టించుకుని ఉంటాడు డైరెక్ట్ గా. గోపిక పేరు. అవును, అయినా 16,000 మంది 16,000 మందిలో ఒకటి పాప ఈవి కూడా రోజు ఎట్టించుకుంటాడు నోట్లని. గోపి ఎట్టుకున్నావు నోట్లని? గోపిక ఎవడో మాట్లాడతావు నాకు తెలియదు. నేను మాత్రం గోపికనే వేసుకుంటాను రా. గోపిక గోపిక ఒకసారి వేసుకుని కనిపించి ఎక్కడున్నావే? అరే ఆడు ఒళ్ళంతా పుచ్చిపోయింది తెలుసా? మన లైవ్ లోకి వచ్చి ఆడు విప్పి చూపిస్తాడు అందరికి. అదంతా పుచ్చిపోయింది. అరే నీకు ఇంకోటి తెలుసా? గోపిగడు ఎయిడ్స్ పేషెంట్. ఎయిడ్స్ వచ్చింది చచ్చాడికి గనేరియా ఉంది. ఆడికి గనేరియా ఉంది తెలుసు. ఎందుకంటే రెడ్ లైట్ ఏరియాలో తింటాడు. పిల్ల వదిలేసిందండి. మొత్తం బయోడేటా అయితే పెళ్ళం పిల్లలు వదిలేస్తే ఇంకోటి తెలుసా? ఇటు పెళ్ళం పిల్లలు వదిలేస్తే రెడ్ లైట్ ఏరియాలో తిరిగి ఇడికి పుచ్చిపోయింది ఫుల్గా. ఎయిడ్స్ వచ్చింది అడిగి. మీకు విషయం తెలియదు. నా దగ్గరికి వచ్చారు. అది సంగతి. మరి ఇంకా అంతకంటే ఘోరం ఏంటి? ఎంత దారుణమైన గోపి పెట్టుకోండి. నువ్వు ధర్మాన్ని రక్షిస్తావా? ధర్మాన్ని రక్షిస్తావరా? గోపిగా ఇటు ధర్మాన్ని రక్షిస్తాడట. ఇటు పెళ్ళం పిల్లలు చూసుకోలేడు. సీ కూడా తగిలిసింది. ఇంకన్నా ఇటు పెళ్ళ సీ కూడా తగిలిసింది. గనేరియా వచ్చింది. ఇడికి మొన్న లైవ్ లో ఇప్పి చూపించాడు. మొత్తం అంతా పుచ్చిపోయింది. మొత్తం పుచ్చిపోయింది. లైవ్ లో సాంబార్కి ఏదో ఇప్పి చూపించాలంటే మొత్తం పుచ్చిపోయింది. ఇడికి ఎయిడ్స్. ఇడికి గోపి గారికి ఎయిడ్స్ అంట. గోపి గారికి ఎయిడ్స్ అంట. గనేరియా వచ్చిందంట. గోపి గారికి ఎయిడ్స్ అంట. పిల్లం పిల్లలు తన్ని తగిలిసారంట. రోడ్డు మీద పడి ఎయిడ్స్ గోపి. గనేరియా గోపి ఎయిడ్స్ గోపి. గోపి గారికి ఎయిడ్స్ అంట. గోపి
ఎయిడ్స్ గోపి ఆ పిల్లలు తన్ని తగిలించింది రోడ్డు మీద ఎయిడ్స్ అంట ఆయన అడుగు గోపి గారికి ఆడ పిల్ల ఉందో లేదో అడిగి అడుగుతున్నాడు పిల్లవాడు పిల్లలు తగిలించాడు గోపి నీ గురించి మాకు తెలియదు అనుకున్నారా యాదవా నీ గురించి మాకు తెలియదా ఆడ పిల్లలు తగిలించారండి పిల్లలు తగిలించారు రోడ్డు మీద పడిపోయాడు యాదవా అరే పాపం ఏడ్చి గోపి గారికి ఎయిడ్స్ అంట గోపి గారికి ఎయిడ్స్ అంట గోపి గారికి ఎయిడ్స్ అంట పిల్లం పిల్లలు తన్ని తగిలించారంట వీడికి గనేరియా వచ్చిందంట ఉన్నాడు పాపానికి నోరు చచ్చిపోయింది అందరి మీద ఎగిరిపోయినట్టు మన దగ్గర లేద్దాం అనుకున్నాడు ఎవరికైనా బోధకాలు బోధ చేయండి ఇడికైతే బోధంగా ఉంది అదే బాధంగా ఎందుకు కాదు మొత్తం పుచ్చిపోయింది చూసావా లైవ్ లో చూపించాడు గనేరియా ఉంది అడిగి ఫోటో తీసాడు ఎవరు పాపం సామాన్ ఫోటో తీసాడు అడిది అదే పుచ్చిపోయింది అడిగి పాపం అరే పుచ్చిపోయాడు నువ్వు మాట్లాడబెట్టరా రేపు మాపు పోతావు అరే గోపి అది మొత్తం పోయింది రంగం అంతా పోయింది నీకు తెలుసా కిరణ్ చూసుకోకపోతే ఎలా మా రంగం అంతా పుచ్చిపోయింది అరే పుచ్చంగం ఈ రోజు నుంచి ఆడి పేరు గోపి కాదు పుచ్చంగం పుచ్చంగం కూడా ఆడి పేరు పుచ్చంగం పుచ్చంగం గోపి గారికి పుచ్చంగం గోపి ఒకటోసారి పుచ్చంగం గోపి రెండోసారి పుచ్చంగం గోపి మూడోసారి బెల్లం పిల్లలు తగిలిసిన గోపి పల్లం పిల్లలు తగిలిసిన గోపి ఎయిడ్స్ వచ్చిన గోపి మాట్లాడతాడు రే ఒరే బాబు రే ఒరే రే బాపుని చదవల్లారా రే రే మీ ఆశలు మాకు తెలియదట్రా బాపుని చదవల్లారా రే బాపుని చదవల్లారా రే పోరంబోకి చదవల్లారా బాపుని చదవల్లారా ఎవడ పుట్టారు మీ బాబుల పేర్లు లెటరా మీరు ఎవడెక్కడ పుట్టారు ఎవడెక్కడ పుట్టారు మీరు మీ బాబుల పేర్లు లెటర్ చెప్పరా ఎవడెక్కడ పుట్టారు మీరు ఎవడెక్కడ పుట్టారు మీ బాబుల పేర్లు చెప్పరా ఎవడెక్కడ పుట్టారు మీరు తానయ్య పెంటయ్య సోమయ్య సోమయ్య ఎలకయ్య గేదయ్య గోపి గారు పెద్ద పుడింగి గారు అంటే తీసుకొస్తాడు వీడు పెద్ద పుడింగి గారు అంటే తీసుకొస్తాడు వీడు గోపి గోపి ఏడ్స్ గోపి ఏడ్స్ గోపి గనేరియా గోపి ఎల్లం పెట్టలు తగిలిసిన గోపి అరే పాపరా ఎల్లం పెట్టలు తగిలించారు పాపరా ముట్టు మెత్తాన్ని పంపించారు ఇంకోటి తెలుసా మన బాబా కానీ పండ్రాజు చెప్పాడు వీళ్ళు బాబు అమ్మ ఒకటి కాదట క్రాస్ బ్రీడ్ అన్నాడండి కాదు గోపి అని మన అంటే క్రాస్ బ్రీడ్ అని పేరెట్టాడు క్రాస్ బ్రీడ్ అంటే పాప వీడు పుట్టికే సరిలేదు అందరికి అడుగుతాడు వీడు గోపి గారు కాదు క్రాస్ బ్రీడ్ అంటే ఎవడు చెప్పాడు అనుకున్నా మన వాళ్ళలేదు ఎవడు ఆడి పేరు ఏం పేరు సోడాబుడ్డి గారు చెప్పాడు చెప్పాడు క్రాస్ బ్రీడ్ అంట క్రాస్ బ్రీడ్ అని చెప్పాడు డైరెక్ట్ గా పుట్టికే సరిలేదు ఈడు కాదు ఉన్నోళ్ళు పుట్టికి లీడ్ ఎంచుతాడు ఈడు పుట్టికే సరిలేదు ఈడు ఎవడికి పుట్టాడు ఈడు తెలియదు గోపి గాడు మళ్ళీ ఈడు మన పుట్టికలు ఎంచుతాడు యేసుప్రభు పుట్టికి ఎంచినాడు ఈడు అదే ఆడ పుట్టికి తెలియదు ఎవడికి పుట్టాడు ఈడు యేసుప్రభు పుట్టికి ఎంచుతాడు గోపి ముందు నీ జన్మరాజు అబ్బా చూడు చూడు మావాడు ఏంటి అన్నాడు నువ్వు ఆడికి పుట్టావట నీ జన్మరాజ్యం చెప్పాడు రే గోపి రే నీ జన్మరాజ్యం చెప్పాడు రే గోపి నీ జన్మరాజ్యం చెప్పాడు అదే నీ పుట్టిగా నీకు తెలియదు నువ్వు క్రాస్ బ్రీడ్ వాట కదా నువ్వు క్రాస్ బ్రీడ్ వాట కదా నిజం అబద్ధం చెప్పరా గోపి కాదు నువ్వు క్రాస్ బ్రీడ్ చెప్పరా నిజం చెప్పరా క్రాస్ బ్రీడ్ కాదా నేను చెప్పలేదు డైరెక్ట్ గా ఎవరు చెప్పాడు మీ ఫ్రెండ్ చెప్పాడు మీ ఫ్రెండ్ చెప్పాడే మేము చెప్పలేదు ఆ దగ్గరుండి మరి ఏడు చూసాడే ఏడు చేసాడు తెలియదు నువ్వు క్రాస్ బ్రీడ్ అని చెప్పాడు మీ ఫ్రెండ్ చెప్పాడు రా పని రాయేష్ గడే అరే నీ పని రాయేష్ గారు చెప్పాడు నువ్వు క్రాస్ బ్రీడ్ అని అది పిల్లవాడిని గవర్నమెంట్ కూడా పంపించింది ఏంటనుకున్నా ఎయిడ్స్ వచ్చిందని తగిలిసారు మీరు తప్పు మాట్లాడుతున్నారు గవర్నమెంట్ గొప్ప మెత్తని పంపించింది అది
అదే ఆయన తండ్రి పంపించేస్తే పాప రోడ్డు మీద పడి అడుక్కుంటాడు. ఆన్లైన్ దగ్గర అయిపోయాడు వీడు. నీకు ఇంకోటి తెలుసా, ఏ డబ్బులు గోపి, లేకపోతే ఏ రోడ్డు మీద తీరా వెళ్ళిపోతాడు. అది రోడ్డు మీద డబ్బులు లేకపోతే వెళ్ళిపోతాడు వీడు. మొగొడితేనే ఓకే ఒళ్ళు అమ్మించుకుంటాడు. నీకు తెలీదా గోపిగాడు? ఆ పక్కన పాప వీడు వాడు అదే పని చేసుకుంటారు. ఒళ్ళు అమ్మించుకుంటాడు గోపి. ఏ గోపి, గోపి రే పాప ఇద్దరు ఒళ్ళమ్ముకున్న గోపి. చూడు నేను చెప్తాను చూడు, ఒళ్ళమ్ముకున్న గోపి, ఎయిడ్స్ వచ్చిన గోపి, పిల్లలతో తరిమి వేయబడ్డ గోపి, గనేరియా వచ్చిన గోపి, ఎవడికి పుట్టాడో తెలియని గోపి, క్రాస్ బ్రీడ్ గోపి. ఏడ్రా ఎవడికి పుట్టాడు? అరే మీ బాబు పేరు చెప్పరా? అరే మీ అమ్మ బాబు ఎవరో చెప్పరా? అరే క్రాస్ బ్రీడ్, నీ అమ్మ బాబు ఎవరో చెప్పరా ముందు? అందరిని అడుగు, మీ అమ్మ బాబు ఎవరో చెప్పరా ముందు? రే మరి అమ్మ సంగతి తర్వాత నీ అమ్మ బాబు ఎవరో చెప్పరా ముందు? అరే నీ అమ్మ బాబు ఎవరో చెప్పరా? నీ తండ్రి ఎవడో నీకు తెలియదు గోపి, అవతలోడు తండ్రి అడుగుతావు. అదే మరి వీడి తండ్రి ఎవడో వీడికి తెలియదు, వీడు అడుగుతాడు. చెప్పరా రే క్రాస్ బ్రీడ్? తండ్రి రావడానికి తెలియదు నిజమే, కానీ పిల్లలకి తండ్రి రావడం కూడా తెలియదు. ఆడికి తెలియదు అంతే మరి. ఏరా క్రాస్ బ్రీడ్? గోపి ఏ క్రాస్ బ్రీడ్ గోపి, క్రాస్ బ్రీడ్ గోపి. నీ పిల్లలు తండ్రి బయటకు వచ్చి పడిపోయి యాదవా. నువ్వు ధర్మాన్ని రక్షిస్తావరా? నువ్వు ధర్మాన్ని రక్షిస్తావరా? క్రాస్ బ్రీడ్ రే క్రాస్ బ్రీడ్. నువ్వు క్రాస్ బ్రీడ్ ఎవడే కాదు పాప, నీ సోదరుడే చెప్పాడు. ఎవడు మా 4 కళ్ళోడు చెప్పాడు నువ్వు క్రాస్ బ్రీడ్ అని. మా 4 కళ్ళోడు చెప్పాడు నువ్వు క్రాస్ బ్రీడ్ అని. అదేరా నీ క్రాస్ బ్రీడ్ అని ఆడే చెప్పాడు మాకు. ఇంకేమి అలాగే నీకు తెలుసా, ఎవడు పుట్టాడో తెలియకపోతే ఎలాంటి మాట్లాడతారు? ఎవరికి పుట్టారో తెలియకపోతే ఎలాంటి మాట్లాడతారు రే? ఎవరికి పుట్టారో పెంపకం సరి లేకపోతే నీలాగే లైవ్ లోకి వచ్చి గొడ్లు ఇప్పుకుంటారు పాపరా. మళ్ళీ లేబర్ అట, ఆ లేబర్ లేకపోతే నీ బతికెళ్ళలేదు కదరా ఎదవా. ఆ లేబర్ ఎక్కుతుంటున్నావు కదరా రే. రే సిగ్గు లజ్జ లేదురా నీ బతుకు నోరంటున్నావు. నోరట డ్రైన్ ఎదురు యాదవా. ఆ లేబర్ ఇచ్చిన డబ్బులతో బతికేస్తున్నావు ఆన్లైన్ లోనే కాదురా. లేబర్ ఇచ్చిన డబ్బులతో బతుకుతున్నావు కదరా. వీడికి మామూలు తొయ్యకూడదు కాదు, నోట్లో స్తంభం ముడ్లోనే అంకుశం తొయ్యాలి ఇలాంటి వాడికి. రేపు క్రాస్ బ్రీడ్ అమ్మ బాబు పేరు చెప్పరా? రే గోపి నువ్వు నిజంగా నువ్వు మగాడు అయితే మీ అమ్మ బాబు క్రాస్ బ్రీడ్ కాదని చెప్పు. నువ్వు చెప్పరా నీ అమ్మ బాబు క్రాస్ బ్రీడ్ కాదని చెప్పరా? అదే రాపు అదే చెప్పు. పాపం పై కాదు నీకు గన్నేరియా ఉందా లేదా, నీకు ఎయిడ్స్ ఉందా లేదా చెప్పరా? నిజమా కదా? ఎయిడ్స్ ఉందా లేదా? పాపం పిల్లల చేత గెంటి వేయబడిన గోపి. అది ఎప్పుడు 24 గంటలు గోపిక. సాంబన్నడి ఫోటో తీసాడు, ఈడు అంగం అంతా పుచ్చిపోయింది. నేను తొందరగా రిలీజ్ చేస్తాను క్యాడ్బో వీడియోతోని. అంగం పుచ్చిన గోపి, పుచ్చిపోయిన అంగం రే, పుచ్చిపోయిన అంగం రే, పుచ్చిపోయిన అంగం రే, పుచ్చిపోయిన అంగం రే గోపి. క్రాస్ బ్రీడ్ ఎవడికి పుట్టావో తెలియనిదవా, ఎవడికి పుట్టావో తెలియనిదవా రే. రే బాబు నీచు, రే బాబు నీచు, ఎవడికి పుట్టావో తెలియనిదవా. ఏ బాపు నీచు, ఏ బాపు నీ పాప రైడ్కి. ఇంకోటి తెలుసా, 2-3 డైపర్లు మార్చేసుకున్నాడు ఇప్పుడు. ఈడట కాదు హిందుత్వానికి ఈడట పుడింగి కాదట. లైవ్ లెట్టి ఈడ అభిమన్యు అట, అభిమన్యు ఒకడు. వీళ్ళందరట కాదు, ఈడు సనాతన సేనట, ఈడు సనాతన సేనట. వీడికి పుచ్చిపోయిన అంగం వేసుకొని వాళ్ళంతా పుచ్చిపోయి మొగం కూడా చూపించుకోలేదు అదవా. మొగం చూపించుకొని మొగం లేనదవా, ఎవడికి పుట్టాడు తెలియనదవా. అరే మొగం ఉండదు నీకు, మొగం కూడా అంగం అయ్యి ఉంటది అందుకే చూపెట్టాడు. మొగం బాగున్నాడు కాదు, మొగం కూడా ముడ్డు అయ్యి ఉంటది అందుకే చూపెట్టాడు. కాదు అది మొగం కూడా ముడ్లాగా ఉంటది. రెండు పొరల పాము చూసారా? 2 పొరల పాము చూసాను చూసారా? ఇడు 2 ముట్లు పాము. 2 కాదు అది ముఖం కూడా ముడ్లాగా ఉంటది కదా అందుకే చూపెట్టాడు. అంతే సేమ్. ఈ రోజు నుంచి ముడ్డు మొఖం ఇటు పేరు. అరే ముడ్డు మొఖం, అరే ముడ్డు మొఖం, అరే 2 సార్లు వెళ్తా కదా నువ్వు. అరే ముడ్డు మొఖం, అరే గోపి ముడ్డు మొఖం, అరే ముడ్డు మొఖం గోపి. అందుకే ఈ రోజు నుంచి గోపి గారి పేరు ముడ్డు మొఖం. అందుకే ఎవరికి చూపెట్టాడు ఆడి ముఖము. మొఖమే లేనాడు, ముడ్డు మాత్రం ఉంటుంది, ఆడి ముఖం ఉండదు. ముడ్డు మొఖం, అరే ముడ్డు మొఖం, అరే ముడ్డు మొఖం, అరే ముడ్డు మొఖం గోపి. పాపరా ఏమైపోయాడు చూసావా? దమ్ముందా
హనీ జాన్సన్ గారిని మాట్లాడమని దమ్ము లేదా నీకని అడిగాడు. పాప ఆడు దమ్ము అంతా నీరు కలిపోయింది. సైడ్కి రా. రే నువ్వు రా, రే గోపి నువ్వు రా, లైన్ లో చెప్తాను. రే గోపి, అరే నువ్వు రారా, రే గోపి నువ్వు రా, ఆడుకుంటావు రే. నిన్ను కాసేపు. రే ముడ్డు మొఖం నువ్వు రా, బయట రా, రే ముడ్డు మొఖం. అరే రే ముడ్డు మొఖం. గోపి రారా. రే రా, రే గనేరియా. గోపి నేను వేసుకుంటాను రా. రే ఎయిడ్స్, రే ఎయిడ్స్ పేషెంట్ రారా బయటికి. రై ఒరే ఒళ్ళు అమ్ముకొని బతికినాడా, ఆన్లైన్ లో లేబర్ డబ్బులు అడుక్కొని బతికిన వేదవా ఎక్కడున్నావురా గోపి, రా బయట రారా. రే క్రాస్ బ్రీడ్, రే క్రాస్ బ్రీడ్ పక్కెళ్ళాలని పిలి రారా. రే క్రాస్ బ్రీడ్ గింటి వేయబడి తన్ని వేయబడిన వేదవా ఎక్కడున్నావురా. రే క్రాస్ బ్రీడ్ ఆయన పిల్లని గోపి గాని పిల్లని ముందు పిల్లి పిల్లి ఆడ కాదు, ఆడ అందరి పిల్లల్ని తిడతారు. ఆడి పిల్లలే తగిలేసింది, ఆడికే పిల్లలు లేదు. ఆడ అందరి పిల్లల్ని తిడతారు, ఆడి పిల్లని ఆడి పిల్లలు తన్ని తగిలేశారండి. అందరినీ క్రాస్ బ్రీడ్ అంటాడు. అసలు ఆడి బతికే క్రాస్ బ్రీడ్, ఆడి పుట్టుక. రే గుద్దు మొఖం, రే ముడ్డు మొఖం, రే ముడ్డు మొఖం. నాకల నుంచి చెప్పినవే చెప్తాను ఈడు ఎందాక నుంచి ఈడట పురోహితుడు. అలా కాదురా, ఈడు గ్రామానికి పురోహితుడట. ఈడు పురోహితుడా, గ్రామానికి పురోహితుడట ఈడు పురోహితుడు ఈడు. ఈడు ఒక గ్రామానికి పురోహితుడట ఈడు. ఎందాకల నుంచి చెప్పిందే చెప్తున్నారు. అలాగా చెప్పావు కానీ మీ అమ్మకం ఉంది అదే, నీ పిల్లంకి ఉంది అది, నీ కూతురికి ఉంది అదే. ఎవడకి లేదు చెప్పు, ఏ ఆడదానికి లేదు చెప్పు. నీ అమ్మకే ఉంది, నీ కూతురికి ఉంది, నీ చెల్లికే ఉంది, నీ అక్కకే ఉంది. ఏంటి అరే అవన్నీ ఉన్నారా? వాళ్ళన్నీ లేకపోతాడు ఆడవాడు ఎవరు? నువ్వు ఎవడకు పుట్టావు? నువ్వుగానే మొగలు పుట్టిందేంటి? వీళ్ళకి నీతి లేదు. నీకు ఇంకోటి తెలుసా, వాళ్ళ తల్లి పిల్లలు కూడా స్నానం చేసుకొని స్నానం చేస్తే గది బాత్రూమ్ బయట వంగు చూసే రకాలు ఎదవలు. తల్లి చెల్లి కూతురు చూసి అలాగే చూస్తారు ఎదవలు. వాళ్ళకి ఎందుకు నీతి జాతి లేని ఎదవలు లేదు. క్రాస్ బ్రీడ్ గోపి, రే మీ అమ్మ నాన్న పేరు చెప్పరా గోపికి. రే రే ముడ్డి మొఖం, రే ముడ్డి మొఖం, రే ముడ్డి మొఖం. ఆ లేబర్ అడుక్కుతున్న వెదవా. ఆన్లైన్ లో లేబర్ డబ్బులు అడుక్కుంటున్నావురా ఎదవా. ఆన్లైన్ లో లేబర్ డబ్బులు అడుక్కుతుంటున్నావురా. నవ్వుతున్నాడు చూడగా పాప ముడ్డి మొఖం. రే ముడ్డి మొఖం, మొఖం లేనాడా? రే మొఖం లేనాడు ముడ్డి మొఖం. అరే ముడ్డి మొఖం, అరే గనేరియా, అరే ఎయిడ్స్, అరే ఎయిడ్స్, అరే ఎయిడ్స్ పేషెంట్. పెళ్ళం బిడ్డల చేత గింటి వేయబడిన ఎదవా. అరే పెళ్ళం బిడ్డలు తన్నేసిన ఎదవా, బయటికి తోసేసిన ఎదవా. రెడ్ లైట్ ఏరియాలో బాబాయ్ రాత్రిపూట ఎక్కడ ఉంటాను అనుకుంటా. రాత్రిపూట నీకు అసలు సంగతి తెలియదు. రాత్రిపూట చీర కట్టుకుని నించుంటాడు రోడ్డు మీద. అది చీర కట్టుకుని రాత్రిపూట నించుంటాడు గాజులు వేసుకొని. రాత్రిపూట గాజులు వేసుకొని చీర కట్టుకుని నించుంటాడు రాత్రిపూట. పాపం ముడ్డు మొఖం. ఎరా ముడ్డు మొఖం, రే మొఖం లేనాడా? అరే ముడ్డి మొఖం, అరే ముడ్డి మొఖం, అరే ముడ్డి మొఖం. అరే పెళ్ళం పిల్లలతో గింటి వేయబడిన యాదవా. బతుకు కాదు అమ్మ బాబులు ఎవడో తెలియని యాదవా. క్రాస్ బ్రీడ్ యాదవా. ఒరే గనేరియా యాదవా. ఒరే అరే పరిశుద్ధాత్మ కోసం ఎందుకే మీ అమ్మ బాబు ఎవడో చెప్పాయి ముందు. క్రాస్ బ్రీడ్ యాదవా. నీ పుట్టు గురించి చెప్పాయి. పరిశుద్ధాత్మ గురించి ఎందుకు, నీ పుట్టు గురించి చెప్పరా ముందు. నీ అమ్మ బాబు ఎవడో చెప్పరా. క్రాస్ బ్రీడ్ యాదవా. అరే క్రాస్ బ్రీడ్ యాదవా. ఎవడికి పుట్టావో తెలియని యాదవా. అరే యేసు ప్రభు కోసం నీకు ఎందుకురా ముందు. నువ్వు ఎవడో పుట్టే చెప్పరా. నువ్వు ఎవడో పుట్టే చెప్పు. క్రాస్ బ్రీడ్ అదవా. ఏ బాబో తెలియదు నీకు. కాదు నీకు బాగా ఎవడో తెలియని నువ్వు యేసు ప్రభు కోసం. రాముడు జన్మరహస్యం చెప్పబోతున్నాను అందరూ వినండి. చెప్పండి. రాముడు ఎలా పుట్టాడంటే వాళ్ళ అమ్మ గుర్రంతో ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ఆడితే అప్పుడు ఆ విధంగా కౌసల్యాదేవి రాముడు ఎలా కన్నాడంటే ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ఆ గుర్రంతోనే ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ఆ గుర్రం ఏమో అరే శుక్ల ఎదురుగతం ఉందరా బాబు. మీరు చెప్పేది శుక్ల ఎదురుగతలో ఉంది. ఎవరికి అరే ఇప్పుడు గుర్రంతో కనిందా పక్కింటితో కన్నదా. గోపిగడ అయిపోతున్నాడు.
ఏరా రే ముడ్డు మొఖం, అరే ముడ్డు మొఖం, పిల్లం పిల్లల చేత తలమబడిన వెధవా, ఎవడో పుట్టికేటో తెలియని వెధవ. మీ బాబు ఎవడు రే? మీ బాబు పేరు చెప్పు గోపి, మీ బాబు పేరు చెప్పు. అరే మీ బాబు ఎవడో చెప్పరా గోపి? అది సంగతి, మీ బాబు పేరు కిరణ్. అదే మరి అది బాబు ఎవడో తెలియదు. నువ్వు క్రాస్ బ్రీడ్ గడివి. యేసు ప్రభు పుట్టికి నెంచినోడు రా నువ్వు, నీ బతుకు. అది యేసు ప్రభు పుట్టికి నెంచినోడు రా నువ్వు బతుకు. అరే నువ్వు నీ బతుకు యేసు ప్రభు పుట్టికి నెంచినోడు. మగం చూపించుకోకుండా బతుకుతున్నావు ముడ్డు మగం యాదవా. ఒరే ముడ్డు మగం, ఒరే ముడ్డు మగం, ఒరే ఎయిడ్స్ పేషెంట్, ఒరే గనేరియా యాదవా, ఒరే గనేరియా ఎయిడ్స్, ఒరే పిల్లలతో జాన్సన్ గారు ఏడిది ఫోటో తీస్తారు కదా, ఆ ఫోటో పెట్టిద్దాం మన ఛానల్ లో పెడదాం. మన ఛానల్ ఓపెన్ చేద్దాం. రే గోపి ముందు పని అయిపోయింది. తగలక మాతో తగిలావు, ఇదే నీకు లాస్ట్. చూసుకో, నీకు ఇదే లాస్ట్ గా. మా దృష్టికి వచ్చావు, ఇంక నీకు పోయించబోతే చూడు. అదే మా దృష్టికి వచ్చావు కదా, నీకు అసలు సంగతులు చెప్తా కదా. నీకు గనేరియా, నీకు ఎయిడ్స్, నీ పిల్లలు నిన్ను తగిలిసారు, నువ్వు క్రాస్ బ్రీడ్, ఎవరికి పుట్టావో తెలియదు. రివీల్స్ ఇవన్నీ మేము రివీల్ చేయబోతున్నాం. కాదు నీకు ఎయిడ్స్ ఉంది, నువ్వు ఎయిడ్స్ పేషెంట్వి, మేము రివీల్ చేయబోతున్నాం. నువ్వు ఎయిడ్స్ పేషెంట్వి, నీకు గనేరియా ఉంది, నీ పిల్లలు నిన్ను తగిలేశారు, నీ బాబు అమ్మ ఎవడో తెలియదు. ఇన్ని నగన సత్యాలు మేము సమాజానికి చూపించబోతున్నాము. ఏమంటే జైపూర్ వెళ్ళు, జైపూర్ అంగం పెట్టుకోరా జైపూర్ అంటే నీ దగ్గర అంగం లేకపోతే జైపూర్ ఆర్టిఫిషియల్ గోపి ఎక్కడి నుంచి నీకు ఉంటది, నీకు చూడు ఉన్న గుట్టలు మేము ఎప్పకపోతే అడుగు. నువ్వు అందరితో వాగినట్టు మా ముందు పిల్లలు తడతావురా నువ్వు. నీ గుట్టలు ఇప్పించబోచ్చురా, నీ గుట్టలు ఇప్పించబోచ్చురా. నువ్వు లైవ్ లో కాదు డైరెక్ట్ ఇప్పిస్తాం మేము. అదేలే గొడ్డలకి ఇప్పిస్తాం. చూడు ముడ్డి మగం, సీతనే ఆంజనేయుడు, సీతనే రావణాసురుడు, సీతనే రాముడు, సీతనే లక్ష్మణుడు. అరే నీకు విషయం తెలుసా, సీతను చూసి లక్ష్మణుడు కూడా టెంప్ట్ అయిపోయాడు తెలుసా? సీతను చూసి లక్ష్మణుడు టెంప్ట్ అయిపోయాడు. అరే సీతను చూసి లక్ష్మణుడు టెంప్ట్ అయిపోయాడు రా. ఒక్క నిమిషం కిరణ్, అందరినీ కాదు అందరినీ బూతులు తట్టాడు. ఈ అమ్మ సంగతి ఏంటి తెలియదు. ఆడ అమ్మని కవర్ చేస్తాడు. గోపి మీ అమ్మ పతివ్రత కాదు, మీ అమ్మ పతివ్రత కాదు చెప్పరా? తెలిసి అరే గోపి మీ అమ్మ పతివ్రత కాదురా? మీ అమ్మ పతివ్రత కాదా? అరే కిరణ్ వాళ్ళ అమ్మ పతివ్రత కాదా? వాళ్ళ అమ్మ పతివ్రత కాదా? గోపి గారికి నేను ఎలాగ అడిగానండి ఏండి, జాన్సన్ గారు గోపి గారికి ఇలాగ అడిగాను, ముగ్గురు పతివ్రతల పేర్లు చెప్పరా అంటేనేమో సావిత్రి అన్నాడు. ఇంకో ఇద్దరు పేర్లు చెప్పాడు, వాళ్ళ అమ్మ పేరు మాత్రం చెప్పలేదు. ఏరా మీ అమ్మ పతివ్రత కాదు చెప్పరా? రే గోపి, అరే గోపి మీ అమ్మ పతివ్రత కాదు చెప్పలే. మరియమ్మ సంగతి సీతమ్మ సంగతి తర్వాత మాట్లాడదు. మీ అమ్మ పతివ్రత కాదా? అరే మీ అమ్మ పతివ్రత కాదా? మరియమ్మ సంగతి సీతమ్మ సంగతి తర్వాత మాట్లాడదాం. మీ అమ్మ పతివ్రత కాదా? మీ అమ్మ పతివ్రత కాదా చెప్పరా? అందరు అమ్మలు నించుదు కానీ కాదు, నువ్వు మరియమ్మ నించినంత బతుకు నీకు లేదు. మీ అమ్మ పతివ్రత కాదు చెప్పరా? మీ అమ్మ పతివ్రత కాదు చెప్పాయి. అరే మీ అమ్మ అరే కాదని పెట్టుకున్నాడు. అమ్మ పతివ్రత కాదని పెట్టుకున్నాడు. అమ్మ పతివ్రత కాదు చూడ, అమ్మ కోసం ఎలా చెప్తున్నాడు. అరే వాళ్ళ అమ్మ కోసం ఎలా చెప్తాడు చూడరా. వాళ్ళ అమ్మ పతివ్రత కాదట. అలాగా చూడరా మరీ ఘోరం. చూడు వాళ్ళ అమ్మని ఎంత బండ బూతులు తిడితే వాళ్ళ అమ్మ పతివ్రత కాదని చెప్తున్నాడు. అది వాళ్ళ అమ్మ పతివ్రత, వాళ్ళ చెల్లెలు అక్కలు కూడా పతివ్రతలు కాదట. వాళ్ళ అక్కలు వాళ్ళ అమ్మలు వాళ్ళకి ఎప్పుడు పతివ్రత కాదట. చూడాడు ఒప్పుకున్నాడు. నిజాయితీ మెచ్చుకున్నాను, నిజాయితీ మెచ్చుకున్నావు. ఆడ అమ్మ పతివ్రత కాదట, ఆడ చెల్లి పతివ్రత కాదట, ఆడ అక్కల పతివ్రతలు కాదట. అలాగే ఈడు ఫ్యామిలీ పతివ్రతలు కాదు, మరియమ్మని పతివ్రత కాదని అడుగుతాడు. ఈడు ఫ్యామిలీ పతివ్రతలు కాదు. అదే మరి ఆడే చెప్తాడు, మా అమ్మ పతివ్రత కాదు, మా చెల్లి కాదు, మా అక్క కాదు, మా ఇంట్లో ఎవడు పతివ్రతలు లేరని చెప్తున్నాడు. పతివ్రతలు కాదు ఆ లేబర్ కాదు పీ తినెత్తగోలారే కింద ఇది ఏడు పెడతాడు అకౌంట్ నెంబర్ అకౌంట్ నెంబర్ తీసుకొని ఆ లేబర్ వాళ్ళది తినేస్తాడు పీ తిన్నట్టు. ఇటు ధర్మాన్ని రక్షించేస్తాడు, లేబర్ పీ తినేస్తాడు, లొచ్చ తాగేస్తాడు.
మీ తినేస్తాడు లేబర్ వచ్చి తాగేస్తాడు ఎరా అరే, గోపి ఇంట్లో నీ పిల్ల వండిన అన్నం తిని ఉండకుండా మీకు అది- ఎందుకురా? ఒరే, అంతవరకే ఎవరా మళ్ళీ మీ ప్రశ్న అమ్మ? మీ అమ్మ పతివ్రత కాదా అరే గోపి అరే గోపి, గోపి, మీ మీ అమ్మ అమ్మ పతివ్రత పతివ్రత కాదా? నిరూపించరా నాకు? అరే మీ అమ్మ పతివ్రత కాదు చెప్పరా అరే అరే, గోపి, మీ ఎన్నిసార్లు అమ్మ పతివ్రత చెప్తారండి కాదు బాబు, చెప్పరా అమ్మ పతివ్రత కాదని ఒప్పుకోలే. ఏంటి మౌనం ఒప్పించుకున్నాడు. అంగీకారం అండి? అరే అది మీ అమ్మ పతివ్రత మౌనం కాదా అంగీకారం అరే అండి. గోపి వాళ్ళ అమ్మ పతివ్రత కాదు. మీ అమ్మ పతివ్రత కాదే చెప్పరా రే మరి అమ్మ సంగతి సీతమ్మ సంగతి తర్వాత మాట్లాడదు మీ అమ్మ పతివ్రత కాదా వీళ్ళ అమ్మ పతివ్రత కాదు వీడు క్రాస్ బీడి గాడు ఎవరు తిట్టాడు తెలుసా వీడి ఫ్రెండ్ సోడబుడ్డోడు తిట్టాడు సోడబుడ్డోడు సోడబుడ్డోడికి అన్నీ చెప్పాడు తెలుసు. సోడబుడ్డోడికి అన్నీ తెలుసు. సోడబుడ్డోడు అన్ని దగ్గరుండి చూసినట్టు వీడు బతుకంతా చెప్పాడు ఏం చెప్పాడు తెలుసా అరే నాకు ఫోన్ చేసి చెప్పాడు రా వీడికి ఎయిడ్స్ ఉంది గోపి గారికి ఎయిడ్స్ ఉందంట గనేరియా ఉందంట ఆడి క్రాస్ బ్రీడ్ గాడు ఆడి ఫ్యామిలీ లేనదు వాడి పిల్లం పిల్లలు తన్ని తగిలేశారని నేను చెప్పాడు రా పాపం పాపోరా అరే గోపి అరే మీ అమ్మ పతివ్రత కాదు చెప్పే మరియం సంగతి సీతమ్మ సంగతి తర్వాత అరే గోపి ఏటైపోయారా నీకు ఇంకోటి తెలుసా ఆడికి ఆస్తమా ఉంది మధ్య మధ్యలో అందుకే ఆగుతాడు తెలుసా నీకు ఆస్తమాన్ తోటి ఆస్తమా ఉంది ఆడు ఒళ్ళంతా పుల్లే ఆడు ఒళ్ళంతా గొల్లే అబ్బా, ఆడు ఒళ్ళంతా పుల్లే ఆడు ఒళ్ళంతా గుల్లే మొత్తం నీకు గోదావరిలో దూకరా అంటే వెనకాల గట్ల దూకేస్తాడు ఈడు. మరి నీకేంటి ఆ ఒళ్ళంతా పుచ్చిపోయి నీకు ఇంకోటి తెలుసా ఆడు పెద్దోడు అనుకున్నాడు అప్సరస సుందరమనుడు కాదు ఒళ్ళంతా పుచ్చిపోయి రేపు మామ పోతాడు గోపిగాడు రేపు మామ పోతాడు పాపం రేపు మాప పోయినట్టు ఉన్నాడు చెప్పరా కుక్క పీల మొఖం పెట్టుకొని ఆడు ఆడున. అది నీకు ఇంకో ముడ్డు మాకం ఆడికి మొఖం కూడా లేదు కదా ముడ్డు మాకం ఆడి పేరు అదే చెప్పు ముడ్డి మాకం ఒరే ముడ్డి మాకం గోపి గోపి ముడ్డి మగం గోపి ఒకటోసారి ముడ్డి మగం గోపి రెండోసారి పట్టెలు అందక నీ వార్తలు నీ వార్తలు గనేరియా ఎక్కువ గోపి చెప్తున్నావు. బయటికి వెళ్ళివి. గనేరియా గోపి మూడోసారి రే గోపి గనే దాగిలే రా మేము రాత్రి వరకు ఇలాగే కూర్చుంటాం మీ ఓపికే ఓపిక గుండె ఆగిపోలే ఈ రోజు నీ ఓపికరా? రే మీ ఓపిక సాయంత్రం వరకు ఇలాగే కూర్చుంటాం రండి. దాన్ని మేము అస్సలు ఒప్పుకోని కదా గోపి ఈ రోజు నీకు ఎనర్జీ డ్రింక్లు నీకు ఎట్టుకున్నాడు. మొత్తం అయ్యే పక్కన దా నువ్వు రెడీ అవ్వాలా ఇందుకే సాయంత్రం కల్లా చెప్పాలి నువ్వు మీ అమ్మ పతివ్రత కాదా రే గోపిగా ఎక్కడున్నారా మీ అమ్మ పతివ్రత కాదా సాయంత్రం కల్లా తేల్చాలి సీతమ్మ సంగతి తర్వాత మరియం సంగతి తర్వాత మీ అమ్మ పతివ్రత కాదా చెప్పు చాలా అడుగుతుంటే పాప ఆడికి ఏడు చెప్పాలి తెలియట్లేదు. అలా అది- ఫోన్ చేసేస్తాను ఇప్పుడు. అదే అది అలా అమ్మ ఫోన్ కాదని చేసి అడిగి అమ్మ డౌట్ పతివ్రత వచ్చింది కాదని అడుగుతున్నాడు. అది చెప్పరా రే గోపి అందరమ్మల సంగతి ఎత్తిది కానీ ఇందుకు మీ అమ్మ పతివ్రత కాదు చెప్పు బా. రే గోపి పాపరా ఎటైపోతురా వీళ్ళు రే గోపి ఏ గోపి అరే వార్తలు పట్టెళ్ళు వార్తలు ఎందాక నుంచి ఏంటి అలాగే ఏంటి కొత్తగిరి వార్తలు చదివిపోతాండి ఏదా నీకు ఉందేట్రా నీకు లేదు కదా. మంత్రాలే శుక్ల ఎదురు మంత్రాలే నీకు తెలీదా అరే బేపరా నీకు లేదు కదరా. కాదు ఎవరా మీరు ఆవిడ? వేదాల్లో మంత్రాలు తర్వాత ఇంకేంటి భగవద్గీతలో శ్లోకాలు చదువుతున్నారు అది వింటున్నావా అది అందాక నుంచి అదే భగవద్గీత శ్లోకాలు వేదాలు అన్ని చదువుతున్నారు మరి అయ్యే కదా రాసుకున్నారు గ్రంథాల్లోని ఏరే గోపి ఏరే సన్నాతో అక్కడ ఈ సనాతన సేన అంటే శుద్ధి సేన పెట్టి దాగల దమ్మ పెట్టి కొట్టియాలి ఒక్కొక్కరి తిన మొత్తం ముందుకు కోసి పారేయాల శుద్ధి సేన పెట్టి శుభ్రంగా చెక్కేయాలి ఒక్కొక్కరి తిన మళ్ళీ అభిమాన్యం ఒకటి కాదు వీళ్ళందరూ మళ్ళీ ఎంత నీతి పరులు అంటే సాయంత్రం మళ్ళీ లైవ్ కూర్చోండి లైవ్ మళ్ళీ వీళ్ళకి ఈ సిగ్గులేనాథులందరూ మళ్ళీ లైవ్ ఆడతారు మళ్ళీ వీళ్ళు బతుకులు సరిగా ఉండవు వీళ్ళు ఎవరు పుట్టారు వీళ్ళకి తెలియదు మళ్ళీ ఎదుటండి వీళ్ళు అమ్మ పతివ్రతలు కాదు తెలియదు మరి ఏం పతివ్రత కాదని అడుగుతారు ఏరా రే గోపి అంటే ఇంట్లో వాళ్ళందరినీ చూసి చూసారు అలా ఇప్పుడు నిజమేలే అందరికీ అలా కనిపిస్తుంటే ఒక నిమిషం ఆగండి కులం కోసం ఎత్తుతున్నాడు ఒక నిమిషం ఆగండి. ఎంతకైతే కులం అన్నా చెప్పేది ఎంతకైతే కులం అన్నావు కదా మాట్లాడి దొంగి నీ అమ్మని చంపుతుంటే ఎవరమ్మా కొనుక్కోవాలా మీ కొనుక్కోవాలా? భగవద్గీతలో భగవద్గీతలో 4-14 శ్లోకం అది భగవద్గీతలో 4-14 శ్లోకం శుక్ల యజుర్వేదంలోని ఒక మంత్రం అది అది అర్థమైందా శుక్ల యజుర్వేదంలో మంత్రం అది అది 7వ అధ్యాయం 33 అలాగే ఇంకేంటిది భగవద్గీతలోని 14వ అధ్యాయం 28వ శ్లోకం సారం అది అదిగో చూసావా వాళ్ళ గ్రంథాలన్నీ వీర్యాలు అమ్మలు తిట్టడాలు చూపించడాలు లైవ్ లోకి వచ్చాయే కదా వీళ్ళందరినీ బూతులు అంటారు వీళ్ళు బూతు వేదవాళ్ళు
అరే గోపి చచ్చిపోయి ఉన్నావు రే, నీ కోసం ఉన్నాం ఈ రోజు. గోపి అది చచ్చిపోయాడు పాపాడి గనేరి ఉంది, ఆటో అటాక్ వచ్చి చచ్చిపోయింటాడు. నీకు ఇంకోటి తెలుసా, వీళ్ళందరూ సనాతన చేయాలంట, ఒకడు మాట్లాడితే 100 మంది మీదకి ఎక్కిపోతారు వీళ్ళు. నిన్నే చెప్పు. అలా వచ్చాడు మళ్ళీ గోపి కూడా వచ్చాడు. ఏ గోపి, ఏ గోపి మీ అమ్మ పతివ్రత కాదా చెప్పు ఈ గ్యాప్ లోని. అరే గోపి మీ అమ్మ పతివ్రత కాదు చెప్పరా ముందు. అరే తర్వాత మరియమ్మ శాతం సంగతి తర్వాత మీ అమ్మ పతివ్రత కాదు చెప్పరా. అరే మీ అమ్మ పతివ్రత కాదా గోపి? గోపి మీ అమ్మ పతివ్రత కాదా? ఏ గోపి, ఏ ముడ్డు మొఖం గోపి, ఏ గనేరియా గోపి, ఏ ఎయిడ్స్ గోపి, బెల్లం పిల్లలతో తన్ని వేయబడిన గోపి. అరే ఎవడు పుట్టావో తెలియని గోపి, ఏ క్రాస్ బ్రీడ్, ఏ క్రాస్ బ్రీడ్. మీ అమ్మ బాబు పేరు చెప్పరా. మీ అమ్మ బాబు పేరు చెప్పాయి. మీ అమ్మ పతివ్రత కాదు చెప్పు. నాతో మాట్లాడాలని తాతాలు ఆడిపోయావు కదా, నేను మాట్లాడితే ఎలాగే ఉంటదిరా యదవా. అదే నాతో తాతాలు ఆడిపోయావు కదా మాట. నేను అడిగితే మళ్ళీ చెప్పు మీ అమ్మ పతివ్రత సబ్జెక్ట్ తో వస్తాం, అది సినిమాలతో వస్తే సినిమాలతో వస్తాం, అది బూతులతో వచ్చారనుకోరా నా కొడకారే. మామూలు ఉండదు, నువ్వు ఇంకా బూతులు నేర్చుకున్నావు చిన్నప్పటి నుంచి అట్లా మధ్య పెరిగాను. నువ్వు అర్జెంట్ గా అడుగు పతివ్రత కాదు నాకు సమాధానం కావాలి. మీ అమ్మ పతివ్రత కాదు చెప్పా. మీ అమ్మ పతివ్రత కాదు చెప్పరా గోపి. మీ అమ్మని వేసారేంటి? అరే అరే మీ అమ్మనేసాడా చెప్పా. మీ అమ్మనేసాడా మేము గట్టిగా చెప్తాం. మరియమ్మ పతివ్రత, మరియమ్మ పతివ్రత. మీ అమ్మ పతివ్రతగా చెప్పరా. మీ అమ్మ పతివ్రతగా చెప్పరా. మరియమ్మ పతివ్రత. అరే మరియమ్మ పతివ్రత, మీ అమ్మ పతివ్రతగా చెప్పరా. మరియమ్మ పతివ్రత, మీ అమ్మ పతివ్రత కాదు చెప్పు. ఇంతసేపు ఆలోచిస్తాడు రా, ఇంత చెప్పట్లేదు సమాధానం. సమాధానం లేదు, మౌనం అంగీకారం. ఇంకేంటి మరి అంటే కాదు, వీళ్ళ ఇంట్లోనే ఎవడో పతివ్రతలు కాకపోయినా మరి అమ్మని పతివ్రతను అడుగుతాడు. అది గోపి, ఏ గోపి, అరే ఎయిడ్స్ గోపి, అరే ఎయిడ్స్ గోపి, క్రాస్ బ్రీడ్ గోపి, ఒకటోసారి బాగెవడో తెలియని గోపి, రెండోసారి భార్య పిల్లలతో తన్నించుకొని బయటికి ఏడవబడిన గోపి, మూడోసారి అది గనేరియా వచ్చిన గోపి, ఎయిడ్స్ వచ్చిన గోపి, బూతుల గోపి, ముడ్డు ముఖం, అరే ముడ్డు ముఖం, అరే గుడ్ ముడ్డు ముఖం, ఎయిడ్స్ గోపి. అది కాదు ఇంతవరకు పోలే మరియమ్మ సంగతి పక్కనేటి కానీ కాదు. మరియమ్మ కాలు గోడి నువ్వు పంచగాని మీ అమ్మ పతివ్రతగా చెప్పు. మరియమ్మ పతివ్రత మేము ఒప్పించగలం. మీ అమ్మ పతివ్రతనా? మరియమ్మ పతివ్రతే. మరియమ్మ మీ అమ్మ పతివ్రత కాదా? ఊరు మొగోళ్ళందరిని అడగండి. అడగల సరే అది ఊర్లోకి వెళ్దాం. సరే మీ ఊరు చెప్పండి గోపి. మీ అమ్మ పతివ్రత కాదు నిరూపించరా. మీ ఊరు వస్తాం గోపి. మీ అమ్మ అదే 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 మీ అమ్మగారు పతివ్రత కాదా నువ్వు నిరూపించాలి. మీ అమ్మ పతివ్రత కాదు నువ్వు నిరూపించాలరా. మీ అలాగే 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 కాదు. ఇప్పుడు దాకా నువ్వు కృష్ణుడు తెచ్చుకున్నట్టున్నావు కదా, గోపి కదా, నీ పేరే గోపిక కాదు, నీ పేరే గోపి ఇప్పుడు కాదు. కాదురా కాదు కాదురా, ఎవరు పెంట తింటున్నావు ఇప్పుడు? లేబరోడ్ అన్నావు కదా, పెంట తింటున్నావు. తలవారు అయితే క్రైస్తవుడిది నోట్లు ఎట్టుకొని అది పెంట తినకపోతే నీకు బతుకులేదు. ఎరా ఎరా క్రైస్తవుడిది నోట్లు ఎట్టుకొని తినకపోతే నీకు పెంట తినకపోతే నీకు బతుకులేదు. ఎరా గోపి పాపరా పాపరా పాపం 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 కిరణా పాప గోపి గారు అయిపోయాడు పాపరా. కాదు ఆడికి ఇప్పుడు మనం చొక్కలు చూపించి మన ఛానల్లో వీడి గనేరియా నిరూపించాలా. వీడికి ఎయిడ్స్ ఉందని చెప్పాలి. ఆడికి ఎయిడ్స్ గనేరియా వీడి పిల్లలతో తరిమి వేయబడ్డాడు. అన్నవా వీడికి ఒక బతుకు లేదు, వీడికి ఒక బతుకు లేదు. రోడ్డు మీద గుడ్డేసుకుని అడుక్కొని బతుకుతాడు. ఆన్లైన్ బెగ్గర్, కొంచెం కోరస్ కలిపి ఆన్లైన్ బెగ్గర్, ఆన్లైన్ బెగ్గర్, ఆన్లైన్ బెగ్గర్, ఆన్లైన్ బెగ్గర్, ఆన్లైన్ బెగ్గర్, ఆన్లైన్ బెగ్గర్, ఎయిడ్స్ గోపి, ఎయిడ్స్ గోపి, ఎయిడ్స్ గోపి, ఎయిడ్స్ గోపి, ఎయిడ్స్ గోపి, గనేరియా గోపి, పిల్లలతో గింటి వేయబడ్డ గోపి, క్రాస్ బ్రీడ్ గోపి, క్రాస్ బ్రీడ్ గోపి, క్రాస్ బ్రీడ్ గోపి, క్రాస్ బ్రీడ్ అంతే. నీకు అంతకు మించి ఇంకేం రాదు. అరే మీ గ్రంథాలు మీరు మాట్లాడాలా? మాట్లాడాలి ఒకసారి చెప్పు, అడిగి చెప్పు, అడిగి చెప్పు. ఒకసారి అండి ఒక కథ చెప్తాను వినండి జాన్సన్ గారు. చెప్పు చెప్పు. ఒక కథ చెప్తాను వినండి. ఇది వాళ్ళ గ్రంథాల్లో ఉన్నదే. సీత ఏమో లంకలో ఉంది కదా,